ఈ రాజున్నారా? ఉదయాన్ని ఎక్కడికని వెళ్ళిపోయారు? ఎక్కడని వెతకాలి నేను ఆయన్ని? అబ్బా! దేవుడా! దేవుడా! అమ్మమ్మా! అమ్మమ్మా! అమ్మమ్మా, ఇలా చూడండి. రండి. ఏంటి? చూడండి, చూడండి, చూడండి. వీడికి ఏమైంది? చూడండి. రఘు, అరే ఇక్కడెందుకు పడుకున్నాడు వీడు? ఇదేమైనా పడుకునే చోట? ఇదిగో రఘు, లే. అసలు తనకి ఏమైంది? అమ్మమ్మ, నాకు తెలీదు. నేను ఇప్పుడే ఇటు నుంచి వెళ్తున్నాను. ఇతన్ని తనుకుని కింద పడిపోయాను. నేను ఎలా పడిపోయాడో తెలీదు. ఎలా పడుకున్నాడో చూడండి. నానమ్మా, నాకేమనిపిస్తుందంటే ఇతను రాత్రి మందు తాగుండుంటాడు. అందుకని ఇతను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనే లేదు. పైగా చూడండి, ఇక్కడే పడుకున్నాడు. తాగినట్టుగా నిజంగానే? అనిపించడం లేదు. లేదు, అయ్యుండొచ్చు. అందుకే ఇలా పడుకుని ఉంటాడు. లే రఘు, లే. అరే ఇతను స్పృహలో లేడు. ఇతనికి స్పృహ తెప్పించండి వెంటనే. అరే రాబిన్, రాబిన్, మంచినీళ్ళు తీసుకురా రాబిన్. వైశాలి, నువ్వు రాబిని తీసుకురమ్మంటున్నావు. వాడు ఎప్పుడొస్తాడో ఏమో. నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు. గది తలుపు మూసే ఉంది. ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? లే. ఎవరు లోపలికి వెళ్ళకూడదు. రఘు, రఘు, ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు ఇక్కడెందుకు నిద్రపోతున్నావు? తెలీదు మేడం, నాకైతే అసలు ఇది కూడా తెలియదు నేను ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చాను అని. నేనక్కడ రూమ్ బయట సెక్యూరిటీగా కూర్చున్నాను. మరి నేను ఇక్కడికి... చూడు రఘు, నువ్వు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని. నేను రూమ్ బయట కూర్చున్నాను. అప్పుడు నేను మంచినీళ్లు తాగాను. నీళ్లు తాగిన తర్వాత మేడం నాకు అసలు ఏం గుర్తులేదు. నీకు నీళ్ళెవరిచ్చారు? నీళ్లు ఎవరిచ్చారు? మేడం, అది మన ఇంట్లో ఆ పనివాడు ఉన్నాడు కదా, రాబిన్. రాబినే నాకు మంచినీళ్ళు ఇచ్చాడు. మీరందరూ రఘున్ కాస్త చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ గాడ్, ఈ డెకరేటర్ బానే ఉన్నాడు. ఒకవేళ ఇతను బానే ఉన్నాడు అంటే మరి రఘు అక్కడికి ఎలా వెళ్ళాడు? ఏమైంది? ఇప్పుడు బానే ఉన్నాడుగా? బానే ఉన్నాడు గానీ ఇంకా స్పృహలోకి రాలేదు. అరే అలా ఎలా వస్తుంది? ఒకవేళ 5 స్టార్ ట్రీట్మెంట్ జరుగుతుందంటే అప్పుడు ఎప్పటికీ స్పృహ వచ్చే అవకాశం లేదు. చూస్తున్నావు కదా నాన్నమ్మ, నువ్వు మనకి డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తుంటుంది, కానీ అతని కోసం డబ్బు ఖర్చు చేస్తోంది. అవునమ్మా, నా పెళ్లి కూడా ఈ డబ్బు కారణంగానే కదా ఆగిపోయింది. నా జీవితాన్ని నాశనం చేసి అతని జీవితాన్ని కాపాడుతుంటాను. ఒకవేళ తనకి తనతో సంబంధం ఏమీ లేదు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్. తను నేనేమి నీలాగా కాదు. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏమిటో నీకు చాలా బాగా తెలుసు. అభి, అభి, నువ్వు వినలేదు తనేమంటుందో? ఆయన ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నా మీద నింద వేయడానికి ముందు 100 సార్లు ఆలోచించుకో. అలాగే ఏ డబ్బు గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో అది నా డబ్బు. నా మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అలాగే ఇది నా ఇల్లు. ఇక్కడ నేను ఏ చేయాలనుకుంటే అది చేస్తాను. అలాగే నా డబ్బుని నేను ఎవరి కోసమైనా ఎలాగైనా ఖర్చు చేస్తాను. ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడినా సరే తను ఆకలితో సింహంలాగా మారిపోతుంది. తనని కంట్రోల్లో పెట్టాలంటే డబ్బంతా లాగేసుకోవాలి. అరే నువ్వు పద, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను ఇప్పుడేమీ మాట్లాడను. ప్లీజ్ పద ప్రజ్ఞ, చిన్న విషయం, వెళ్దాం పద. అరే లేదు, నేను ఎక్కడికి రాను. అరే పద నాతో పాటు, లేకపోతే ఈ వర్కర్ ధర్నాకి దిగుతాడు. అర్థమైందా? మీరు ముందు నా చెయ్యి వదలండి. ఇంతమంది ఉన్నారు కదా డెకరేటర్ చూసుకోవడం కోసం. ఇక్కడ తన్ను ఉంది, ఆలియా ఉంది, నానమ్మ కూడా ఉంది.
ముగ్గురు లేడీస్ ఉన్నారు కదా, 4వ లేడీ అవసరం ఏమో చెప్పు. నువ్వు నాతో పాటు పద, రా. అరే నేను ఇప్పుడు ఎక్కడికి అరే, రాలేను. రమ్మంటుంటే. నేను ఇక్కడే ఉండాలా లేక ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు పగలే కాబట్టి డెకరేటర్కి ఎలాంటి ప్రమాదం లేదు. నేను ప్రజ్ఞ దగ్గరికే వెళ్తాను. మీరేం చేస్తున్నారు? నేను చెప్తున్నాను కదా తర్వాత వస్తాను అని. వదలండి. ఈ విధంగా నా చేయి పట్టుకొని లాక్కొస్తే అక్కడ అందరూ ఏమనుకుంటారు? బాస్ నేనా లేక మీరా? బాస్ నువ్వే, కానీ ఏం చేయను నేను నేను ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? అదేంటంటే నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకని. పైగా ఇంతకుముందు నా కోసం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేదానివి, అదే తినాలనిపిస్తుంది ఇప్పుడు. కానీ నాకు చాలా బాగా తెలుసు నువ్వు బిజీ అని. ఆ డెకరేటర్ గురించి నువ్వు చాలా. సో ఏం పర్వాలేదు, నేను రాబిన్కి చెప్పి చేయించుకుంటాను. లేదు, అది నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏమైనా నాకు నిజం ఇదే అని అనిపిస్తోంది. చూడు, ఈ ప్రేమ ఇంకా ఆప్యాయతలు అడిగితే దొరికేవి కావు కదా. అవి దక్కాలంటే రాసిపెట్టుండాలి ఎవరికైనా. నాకు మాత్రం ఇవన్నీ రాసిపెట్టలేవనుకుంటాను. లేకపోతే నువ్వే ఆలోచించు, బయట లక్షల మంది అమ్మాయిలు నా కోసం పడిచేస్తూ ఉంటారు, కానీ నా దగ్గర కనీసం నా వాళ్ళని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. నేను ఎవరిని టచ్ చేయలేను, హగ్ చేయలేను, కిస్ చేయలేను. ఐమ్ సారీ, నేను నిన్ను పర్సీవ్ చేశాను, అలాగే నేను నీ వెంట పడ్డాను. కానీ నాకేమనిపించిందంటే నువ్వు నో అన్నా ఎస్ అన్నట్టే అనిపించింది. ఇంత పొద్దునే నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారెందుకు? అరే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ నా విషయంలో జరుగుతోంది. ఇక్కడ సలక్షణంగా నేను నా నీడ్స్ గురించి చెప్తుంటే పట్టించుకోవు, అక్కడ మాత్రం స్పృహలో లేని మనిషి గురించి టెన్షన్ పడుతున్నావు. అయితే వెళ్ళు అతని దగ్గరికి. ఇప్పుడు నీ సింపతి నాకేం అవసరం లేదు, సరేనా? నాకు నీ చేత్తో చేసిన టిఫిన్ తినాలని అనిపిస్తుంది. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, మరేం పర్వాలేదు. నేను నా బాధ అనే బ్రెడ్ మీద కన్నీళ్లు అనే జామ్ రాసుకొని తినేస్తాను. చాలా ఆపండి. నేను టిఫిన్ చేయనని ఎప్పుడు చెప్పాను అసలు? చేస్తావా? ఆ చికెన్ శాండ్విచ్ విత్ టోస్ట్, దాని మీద లెటస్ వేయాలి, లోపలేమో ఆరిగానో సీజనింగ్ అండ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్. ఏమైనా చేయలేవా? లేదు, నేను తీసుకొస్తాను. చాలు, దాన్ని బిజీ చేశాను. ఇక ఎలాగైనా సరే ఆ డెకరేటర్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. నా లవ్ స్టోరీలో విలన్లా మారాడు. డాక్టర్కి ఫోన్ చేస్తాను, ఇప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. ఇదేంటి ఇతనికి స్పృహ ఎందుకు రావట్లేదు? తను ఒక విషయం చెప్పు, నువ్వు డమ్మా లేక డమ్ అయినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఇతనికి స్పృహ వచ్చిందంటే మనం సేఫ్ గా ఉండలేం, మన గుట్టంతా రట్ అవుతుంది. భగవంతుడిని ప్రే చేయి గాడ్ ని, ఇతనికి స్పృహ రాకూడదని, లేకపోతే మన పనంతే. ఎస్ యూర్ రైట్. నేను భగవంతుని ప్రే చేస్తాను. ఆ తర్వాత ఆయన మన మాట కూడా వింటాడు కదా. ఆ తర్వాత ఇతని తన దగ్గరికి తీసుకెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత మనం ఏం చేయాలి? నా ఉద్దేశం, మన లక్ పనిచేసింది, అందుకే నిన్న రాత్రి కాస్తలో బతికిపోయాం. కానీ ఇతను ఇంతవరకు స్పృహలోకి రాలేదంటే ఇంకెప్పటికీ రాడు కదా. ఇతనికి స్పృహ రావడానికి ముందే మనం ఏం చేయాలో నువ్వు ఆలోచిస్తే చాలా మంచిది. స్వీటార్ట్, నువ్వెలా చెప్తున్నావంటే మొత్తం అన్ని ప్లాన్స్ నువ్వే చేస్తున్నట్టు, నీ బుర్ర మాత్రమే పనిచేస్తున్నట్టు. అసలు రాత్రి ఏం జరిగిందని చెప్తావా? సిట్యుయేషన్ వచ్చినప్పటి నుంచి నువ్వేం చేసావో చెప్తావా? పారిపోబోయావు అక్కడి నుంచి. ఒకవేళ తన అక్కడే ఒంటరిగా వదిలేసావంటే అందరికీ అనుమానం వచ్చేసుండేది, అదే ముఖ్యంగా ప్రజ్ఞకి. నాకేమనిపిస్తుందంటే తనకి డెఫినెట్ గా ఏదో ఒక అనుమానం వచ్చే ఉంటుంది. నిన్న రాత్రి ఇంట్లో ఏదో గందరగోళం ఖచ్చితంగా జరిగిందని. ఒకవేళ మనం ఏదైనా చేసాము అంటే అప్పుడు అందరికంటే ముందు తనకి మన మీద అనుమానం వస్తుంది. ఏం చెయ్యాలి మనం? ఇప్పుడు రాజన్ని ఇక్కడికి వస్తేనే ఏదన్నా అవుతుంది. విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్. యూనో రాజుగారు ఏం చేస్తారో తెలుసా? రాత్రి నేను కళ్ళు తిరిగి పడిపోయాను, ఇంకా నా బుర్ర పనిచేయడం లేదు అలియా. తను నువ్వు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నావు. కళ్ళలోకి చూస్తూ మనసులో ఉంటూ జీవితాన్ని గడిపేస్తాను నేను. కష్టాల సముద్రంలో ఈదేవాడికి లోతు ఎంత అనేది అవసరం ఉండదు. నా దృష్టి ఎప్పుడూ కూడా నా గమ్యం మీదనే ఉంటుంది. వెళ్ళే దారి నాకు ముళ్ళబాటైనా పర్లేదు. బేబీ, మీరిద్దరు ఎక్కడున్నాను నేను? నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. అదేంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నువ్వు చాలా మంచి పని చేసావు, అందుకే దేవుడు తన దగ్గరికి పిలిచాడు నిన్ను. అలాగా? అంటే తిన్నగా స్వర్గానికా? అబ్సల్యూట్లీ. అలాగే
నువ్వు ఆ తలుపును చూస్తున్నావా? ఆ, దానికి అటువైపు నరకం ఉంది. అలాగా. అక్కడ ఆ ప్రజ్ఞ యమధర్మరాజు నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అన్నట్టు నువ్వు ఆ తలుపుని క్రాస్ చేసుకుని అటువైపుకు వెళ్ళావనుకో, అప్పుడు తను అంటుంది వెల్కమ్ టు హెల్. అలాగా. మరి మీరిద్దరూ స్వర్గానికి ఎలా వచ్చారు? లేదంటే నన్ను ఆనంద పెట్టడానికా, ఎంటర్టైన్మెంట్ కోసమా? అరే నాకంటే పెద్ద యముడు ఎవరుంటారు ఇక్కడ? ఎవరూ లేరు. పైగా నా తలకి పట్టి ఎందుకు కట్టారు మీరు అసలు? తీయండి దీన్ని. అది నీకు తలకి దెబ్బ తగిలింది అందుకే కట్టారు. దెబ్బలు మగవాళ్ళకి ఆభరణాలు లాంటివి. వాటి వల్ల మగవాళ్ళకి శోభ పెరుగుతుంది. ఛ! ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పడుకో. ఇక్కడ పేషెంట్లు పడుకుంటారు, నేను పడుకోను. ఇప్పుడు నువ్వు పేషెంట్వే కదా. ఏంటి? నీకు బుద్ధి చెప్పి తీరాల్సిందే. చంపేస్తాను నేను నిన్ను. ఆగు విజయ్, బిహేవ్ యువర్ సెల్ఫ్, ఓకే? చూసావు కదా నువ్వు? తన పీక మీద కత్తుంది గాని తను నా పీకని పిసికేయాలని చూస్తున్నాడు. తనే ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడేమో మనల్నే బెదిరిస్తున్నాడు. ఆలియా, ఎందుకు ఇలాంటివన్నీ హైర్ చేసావు నువ్వు? చూడు, తన్నోరు మూయించు, లేకపోతే నేను దాన్ని శాశ్వతంగా సరిగ్గానే ముంచేస్తాను. చెప్పింది. నువ్విక్కడ ఎందుకున్నావో తెలుసా? నిన్న రాత్రి మా అన్నయ్య కారు వల్ల నీకు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి, అందుకే నీకు వైద్యం చేయించడం కోసం అన్నయ్య నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే నీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, నీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రజ్ఞ ఉంది కదా, అదే మా ఎక్స్ వదిన, తనని చంపడానికి నీకు కాంట్రాక్ట్ ఇచ్చాను, గుర్తుంది కదా? తనే నిన్ను ఇక్కడ జాగ్రత్తగా ఉంచింది, పూర్తిగా సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు. ఎందుకంటే నీకు స్పృహ వచ్చిన వెంటనే తను నిన్ను ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చని. ఎవరు చెప్పడం వల్ల నువ్వు తనని చంపాలనుకున్నావు అని. తను ఎన్ని ప్రశ్నలైనా అడగనివ్వు. కోర్టులో ఏమి లేను కదా ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తూ ఉండడానికి. ఎందుకు తను ఎలా తప్పించుకుంది? చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను కదా. ఏంటి బేబీ? సరే, ఏం పర్వాలేదు. అప్పుడు బతికిపోయింది, ఇప్పుడు తను తప్పించుకోలేదు. నీకేమైనా మతికని పోయిందా ఏంటి? నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ బయట ఉంది విజయ్. ఒకవేళ నువ్వు అలాంటి పని ఏదైనా చేసావంటే 2 నిమిషాల్లో పోలీసులు ఇక్కడికి వస్తారు, నువ్వు జైల్లో ఉంటావు, నీతో పాటు మేము కూడా జైలుకి వస్తాం. అలాగైతే నేను ఇక్కడ ఉండడమే మంచిది కాదు, పారిపోతాను. ఇదేంటి వాష్రూమ్ అంత కోపంగా ఎందుకు చెప్తున్నావు నువ్వు? వాష్రూమ్ అని కిటికీలు ఉన్నాయి కదా, ఉన్నాయి. అందులోంచి వెళ్ళిపోతాను. అవసరం ఏమీ లేదు. ఏ? నేను ఆల్రెడీ పారిపోవడానికి ట్రై చేశాను. నాకు నా దారి వెతుకోవడం చాలా బాగా తెలుసు. హే, స్టాప్ ఇట్ రైట్ నౌ, ఓకే? నా ఫ్యామిలీ మొత్తం బయట ఉంది, చిన్న శబ్దం వచ్చినా మొత్తం అందరూ కూడా లోపలికి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు నేను ఇక్కడ నుండి. బయట చాలా మంది గార్డ్స్ ఉన్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. ఒక పని చేస్తాను నేను. దీన్ని తీసుకుంటాను, నా తల మీద నేనే గట్టిగా కొట్టుకుంటాను. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్లారు? ఇంతకు ముందు బాగా ఆకలిగా ఉంది అన్నారు, మరి ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయారు? అక్క, వావ్, ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ స్ట్రాబెర్రీ షేక్ ఇది నా ఫేవరెట్ కదా. ఇది నాకోసమే కదక్క? కాదు, మీ బావగారి కోసం. బావగారు కోసమా? చూస్తుంటే లవ్ స్టోరీలో ఒక ట్విస్ట్ రాబోతున్నట్టుంది కదా. ఎలాంటి ట్విస్టు లేదు, ఇదంతా ఆయన టార్చర్ నుండి తప్పించుకోవడానికి అంతే. వదిన, అది డెకరేటర్కి స్పృహ వచ్చిందా లేదా? అంత బానే ఉందా? స్పృహ అయితే రాలేదు, కానీ నిన్న రాత్రి ఖచ్చితంగా ఏదో గందరగోళం జరిగింది. ఏంటి అసలు ఏమైంది? అంత బానే ఉంది కదా? నిన్న రాత్రి నేను కిందకి నీళ్ల కోసం వచ్చినప్పుడు నాకు ఆ గదిలో నుంచి ఏదో శబ్దం వచ్చింది. అప్పుడు నేను అక్కడికి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు, పైగా గది లోపల నుంచి లాక్ చేసింది. తర్వాత నేను ఆయన కూడా పిలిచాను. నేను తలుపు తెరవడానికి చాలా ట్రై చేశాను, కానీ లోపల ఎవరు ఏమీ మాట్లాడలేదు, తలుపు తెరుచుకోలేదు. అప్పుడు నర్స్ దగ్గర ఉన్న తాళంతో మేము తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాం, కానీ లోపల మాకు ఎవరూ కనిపించలేదు. మరి ఆ డెకరేటర్? అతను అక్కడే బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్నాడు. వదిన, ఒక్క నిమిషం. అది అతనికి స్పృహ లేదు, లోపల ఇంకెవరూ లేరు. అలాంటప్పుడు ఆ తలుపు దానికదే లాక్ ఎలా పడిపోయింది? అక్క, నువ్వు బయట రఘుని కూర్చోబెట్టావు కదా కాపలా కాయడం కోసం. కాపలా కోసం రఘుని అక్కడే కూర్చోపెట్టాను, కానీ నేను వెళ్ళినప్పుడు రఘు అక్కడ లేనే లేడసలు. ఉదయం స్పృహ లేకుండా వేరే చోట పడున్నాడు. నిజంగానే ఇది గందరగోళం అని చెప్పాలి. అంటే నా ఉద్దేశం, ఎవరైతే డెకరేటర్తో కలిసి ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది తను మన దగ్గరే ఉన్నాడని. వాళ్ళు ఇప్పుడు అలర్ట్ అయిపోయి ఉంటారు కదా. ఇంతవరకు అతనికి స్పృహ ఎందుకు రాలేదక్క? డాక్టర్ గారు చెప్పారు కదా దెబ్బంత గట్టిగా ఏం తగలేదని. అతనికి ఈ పాటికి స్పృహ వచ్చేసి ఉండాలి. కానీ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. పదండి, ఒకసారి వెళ్ళి అతన్ని చెక్ చేద్దాం. అవును దినా, పదండి.
ఏమైంది? ఇతనికి ఇంతవరకు స్పృహలోకి రాలేదా? లేదు, ఇంతవరకు స్పృహలోకి రాలేదు. బట్ ఐ థింక్ మనం ఇతని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే మంచిదేమో. నిన్నెవరైనా సలహా ఇవ్వమని అడిగారా? సలహా అడగలేదు, కానీ ఒకవేళ నీకు గుర్తు లేదంటే నేను గుర్తు చేస్తాను. ఇతనికి యాక్సిడెంట్ అభి కార్ వల్లే జరిగింది. సో బై ఛాన్స్ ఒకవేళ ఇతనికి ఏమైనా జరిగిందంటే అప్పుడు కేసు అభి మీదకి వస్తుంది. అండ్ ఐ థింక్ ఇంట్లో నేను ఆలియా మాత్రమే ఉన్నాం. మేమే అభి గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచిస్తాం. అందుకే ఇతన్ని ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ తన్ను. కానీ ఎప్పటి వరకు నేను ఇంట్లో ఉంటానో మీ ఇద్దరికీ ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ ఉండదు. బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్. మీరు మీ పద్ధతిలో వెళ్తారా లేక నా పద్ధతిలో మిమ్మల్ని? నువ్వు మమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్తున్నావా? ఒకవేళ మేము బయటకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరేం చేస్తారు ఇక్కడ? అదేంటంటే ఇతనికి స్పృహ వచ్చినప్పుడు నాకు ఈ గదిలో కాస్త తెలివైన వాళ్ళు అలాగే అండర్స్టాండింగ్ మనుషులు కావాలి. వాళ్ళతో నీ స్టేట్మెంట్ తీసుకోవడానికి నాకు హెల్ప్ చేస్తారు. మీలాంటి మ్యానిపులేటెడ్ మనుషులు అవసరం లేదు. మీ పని చేసుకుంటారో తప్ప ఎదుటి వాళ్ళకి సాయం చేయడం రాదు. తర్వాత చూసుకోవచ్చాలియా. లెట్స్ గో. అక్క, నువ్వు వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా ఉండాల్సిందే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు? మొహం కూడా కనిపించట్లేదు. అది బుల్బుల్ ఆయనే స్వయంగా వీళ్ళిద్దరికీ చెప్పారు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నేను అందరి ముందు ఏమీ అనలేను కదా. వదిన, అదంతా ఓకే, కానీ ఇతనికి వీలైనంత త్వరగా స్పృహ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇతను స్పృహలోకి వచ్చాడంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ అయిపోతుంది, రైట్? చూడు, ఒక్క 5 నిమిషాలకి నువ్వు స్పృహలోకి వచ్చి మాకు ఆ వ్యక్తి పేరేంటో చెప్పు. ఆ తర్వాత నువ్వు జీవితం మొత్తం స్పృహ లేకుండా ఉండాలనుకుంటే దెన్ ఐ డోంట్ కేర్. నా గురించి ఇలా మాట్లాడుతుంది అసలు ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? కళ్ళు తెరిచి తన మొహం చూడాలా వద్దా? రజని, ఇప్పుడు నీకెలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదు. నేను రాత్రి ఏమైంది? అతను బయటికి తీసుకెళ్ళిపోయావు నువ్వు? నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తాను చెప్పు? మరి అతను ఏం చేసావు? ఎలాగోలా కష్టపడి మళ్ళీ అతను అదే గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేశాను. కానీ నిన్న రాత్రి ఇదంతా జరగడం వల్ల ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేసింది. ఖచ్చితంగా నిన్న రాత్రి ఏదో జరిగే ఉంటుంది అని. అనుమానం ఎలా వచ్చింది? మీ ప్రియమైన వైఫ్ ఉంది కదా, వైశాలి వదిన, తనే ఈ రోజు రఘుని స్పృహ లేకుండా పడి ఉండడం చూసి గట్టిగా అరిచి అంతని పిలిచేసింది. అంటే అంతా చెడే జరిగిందనమాట మనకి ఇప్పుడు. లేదు, మంచి కూడా జరిగింది. ఎందుకంటే థ్యాంక్ గాడ్ రఘుకి అసలు ఏం గుర్తులేదు. తను ఆ నీళ్ల వల్లే స్పృహ తప్పి పడిపోయాడు అని, అలాగే అప్పుడు తను అక్కడికి వెళ్ళిందని. ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ కూడా ఉంది. ఏంటది? విజయ్కి స్పృహ వచ్చేసింది. ఏమంటున్నావు? అంతేకాదనియా, తన ఇంట్లోంచి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఎలాగోలా మేమిద్దరం అతన్ని ఒప్పించాం ఇక్కడే ఉండాలి అని. లేకపోతే అవకాశం చూసుకుని అతని ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోయేవాడు. అరే, అవకాశం తర్వాత వీలైనంత త్వరగా అతను బయటికి పంపించాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాడికి అసలే మెంటల్, అతను ఏమైనా చేయగలడు. చూడండి డాక్టర్ గారు, మీరు ఏదో ఒకటి చేసి అతనికి స్పృహ వచ్చేటట్టు చేయాలి. ఒకవేళ స్పృహ రావడం లేదు అంటే అప్పుడు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇంకా అతన్ని నా ఇంట్లో పెట్టుకోవాలంటే మాత్రం కుదరదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అతని కోసం ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేను. అలా చూడు, మనం ఇంకా ప్లానింగ్ చేయడంలోనే ఉన్నాం. అవి ఈలోగా యాక్షన్ కూడా మొదలు పెట్టేశాడు. ఒక పని చేద్దాం, మనం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి ఇంత పొద్దున్న మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? అభి, అది యాక్చువల్లీ నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. నాకు టెన్షన్గా ఉంది. ఇతని స్టేట్మెంట్ ఏంటో నేను వినాలి. ఎందుకంటే ఇతని చుట్టుపక్కల చాలా మంది తిరుగుతున్నారు. అందుకని నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అరే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమీ కాదు. ఏమైంది? అరే డాక్టర్, ఏంటి అలాగే నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి చెకప్ చేయండి. అభి, నాకు అనిపిస్తోంది ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమే మంచిదేమోనని. ఐ మీన్, ఇక్కడ ఉంటే మనకి డబ్బు కూడా ఖర్చు అవుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. నాకంతా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా ఎందుకు స్పృహలోకి రాలేదో నాకు అర్థం కావట్లేదు. అరే, మీరు డాక్టర్ కంప్లీట్ చేశారా లేక ట్రైనింగ్లో ఉన్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఏముంది, మీకు ఆమాత్రం తెలియదేంటి? ఈ పేషెంట్ ఎందుకు స్పృహలోకి రావట్లేదో అసలు మీ డిగ్రీ చూపించండి నాకు. డాక్టర్తో ఇలాగైనా మాట్లాడేది? ఇంతకు ముందు నువ్వు పేషెంట్ గురించి కంగారు పడ్డావు, ఇప్పుడు డాక్టర్ గురించి కంగారు పడుతున్నావా? డాక్టర్ ఇతను కనుక స్పృహలోకి రాలేదంటే అప్పుడు ఇక్కడ మరొక స్పృహ కోల్పోయేలా ఉన్నారు.
చూడండి, ఇందులో నా తప్పు అసలు ఏమీ లేదు. కొన్ని విషయాలను డాక్టర్ టెస్టులు చేసిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతుంది. ఇతనికి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ఒక నిమిషం ఇతనికి ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది. అవి నీకు గుర్తుందా? నీ కాన్సెప్ట్లో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు, అది నీకు గుర్తుందిగా? అప్పుడు మనం ఏం చేసామంటే అతని కాళ్ళ మీద 10 సార్లు గట్టిగా కొట్టగానే తనకి స్పృహ వచ్చేసింది. ఓరు నాయనో, ఇతను నా కాళ్ళు వెరగొట్టడానికి ప్లాన్ చేసినట్టున్నాడు.